1వ అధ్యాయము 18వ వచనంలో ఏం రాయబడింది? యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదం తీర్చుకొందుము. మీ పాపములు రక్తం వలె ఎర్రవైనను అవి హిమం వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లవగును అని వాగ్దానం చేస్తున్నాడు అన్నమాట. మన పాపములు యెహోవా తప్పకుండా మంచిగా శుద్ధీకరిస్తాడు అని యెహోవా భరోసా ఇస్తున్నాడు అన్నమాట. అలాగూ మనము ఇంకా చదివినట్లయితే యెషయాలో మంచి మంచి వచనాలు ఉన్నాయి. ఏంటది? అవి చాలా దేశముల గురించి, మోయాబు, దమస్కు, అడవి దేశం, అరియేలు, కుషు, ఐగుప్తు దేశము, అరేబియా, దర్శనపు లోయ, తూరు దేశము, ఎఫ్రాయిము, ఈ అన్ని దేశముల గురించి యెహోవా దేవోక్తి చెప్తున్నాడు యెషయా ద్వారా. కానీ అవి పాడైపోను, నశించిపోను అని చెప్తున్నాడు. కానీ ఈ యొక్క సియోను పట్టణము మరియు యెరూషలేం పట్టణం గురించి అయితే బహు చక్కగా ఆశీర్వదిస్తూ ఉన్నాడంట. సియోన్ పట్టణం గురించి అయితే అంటున్నాడు, స్త్రీ తన గర్భంలో పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మర్చునా వారైనా మర్చుదురు, కానీ నేను మిమ్మల్ని మరువను, చూడుము నా అరచేతి మీదనే నిన్ను చెక్కి ఉన్నాను అని ఈ సియోన్ గురించి యెహోవా ప్రవచిస్తూ ఉన్నాడు అన్నమాట. అలాగే యెరూషలేం పట్టణం గురించి 52వ అధ్యాయంలో, యెరూషలేం పట్టణమా, నీ సుందర వస్త్రములను ధరించుకొనుము, నీ మెడకట్లు విప్పివేసి కొనుము, రూకలేమి వీయకి మీరు విమోచింపబడెదరు అని యెహోవా యెషయా ద్వారా సియోను మరియు యెరూషలేం గురించి ప్రవచిస్తూ ఉన్నాడనమాట. ఆ రెండింటిని మాత్రమే అతడు ఆశీర్వదిస్తూ ఉన్నాడనమాట వేరే దేశముల మీద. అయితే 55వ అధ్యాయంలో 8-9 వచనములలో, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, ఇదే యెహోవాకు. ఆకాశములు భూమిపైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి అని రాయచూ ఉన్నాడు. అలాగే ఒక జిగుట మన్ను దాని రూపించు వానితో నీవేమి చేయుచున్నావని అడుగునా అని సృజించు వానితో వాదించిన వారికి శ్రమ. వాదించకుండా సృజించు వానికి మనము జిగుట మన్ని ఎలాగూ రూపించు వానికి, కుమ్మరి వానికి అప్పగించుకున్నాం, అలాగే మనము మన యొక్క యెహోవా దేవునికి యేసయ్యకు అప్పగించుకొని అలా మన యొక్క జీవితంను అతడు బహు సుందరంగా మంచిగా రూపించును అని మనము విశ్వాసం కలిగిన వారమై ఉండాలన్నమాట. అలాగూ మనము యెషయా ప్రవక్త గురించి అతను రాసిన అతని యొక్క ప్రవచనములు ఎలాగూ క్రోడీకరింపబడే యెషయా గ్రంథంలో మనం తెలుసుకుంటకు యెహోవా ఇచ్చిన చక్కని అవకాశం కొరకు మనం దేవునికి మహిమ కలిగి చెల్లించుకుందాము. అలాగే